రైట్. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో ఫోన్ లైన్లో మాట్లాడడానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి సురేందర్ గారు. నమస్కారం. సార్ చెప్పండి, అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంటే లోతట్టు ప్రాంతాలలో వరదలతో ప్రజలు అట్టుడికిపోతున్నారు. దీనికి సంబంధించి మీరు ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో తెలియజేస్తారా? గత రాత్రి నుంచి ఈ ఎల్లారెడ్డి ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా రాజంపేట మండలంలోని తాండాలలో ఇండ్లు మునిగిపోయి వాళ్ళు నిరాశ్రులై గుట్టల పంట చెట్ల పంట ప్రజలు ఉన్నారు. మాకు కాపాడండి అని చెప్పి ప్రజలకు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళు స్పందించడం లేదు. కలెక్టర్ కానీ ఎస్పీ కానీ మంత్రులకు ఫోన్ చేసినా వాళ్ళు స్పందించడం లేదని చెప్పి అక్కడ నుంచి ఫోన్లు చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు గుట్టల పంట ఉన్నారు. మరి ముఖ్యంగా రాజంపేట మండలం ఎల్లాపూర్ తాండా కావచ్చు, నడిమి తాండా, గుండారం తాండాలు, శేర్శంకర్ తాండా, ఈ తాండాలన్నీ కూడా కంప్లీట్ గా నీళ్ళల్లో, మా ఉదయం నుంచి నీళ్ళల్లోనే ఉన్న ప్రజలందరూ వాళ్ళు చాలా బాధతోటి రక్షించండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు కానీ స్పందించడం లేదు. అట్లా అదేవిధంగా ఎల్లారెడ్డి మండలంలో మరి కళ్యాణి వాగు పొంగుతుంటే అక్కడ కూలి పనికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఒక ముగ్గురు తండ్రి, భార్యాభర్తలు, కూతురు ముగ్గురు ఉన్నారు. గోడ మీద కూర్చున్నారు. పొద్దుటి నుంచి కూడా ఇంతవరకు ప్రభుత్వం స్పందించడం లేదు. ఎటువంటి ప్రయత్నాలు కూడా చేస్తలేదు. చూస్తున్నాం సార్, చూస్తున్నాం అంటున్నారు కానీ అది గతంలో మేము ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వెంటనే స్పందించగానే ఎన్డీఆర్ఎఫ్ కానీ బృందాలను పంపించి, హెలికాప్టర్ కావచ్చు, బోట్లకు కానీ పంపించి మేము రక్షించడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ప్రజలను రక్షించడంలో. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు భారీ వర్షాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువైతా ఉంది. సురేందర్ గారు చెప్పండి, అంటే ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ చూస్తుంటే వరదల్లో అక్కడక్కడ చాలా మంది చిక్కుకుపోయారు. అంటే ఎక్కడ కానీ గజ ఈతగాలు కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ, రెస్క్యూ టీం కానీ ఎక్కడ అలర్ట్గా ఉన్నట్లు కూడా మనము విజువల్స్లో కనిపించట్లేదు. అయితే మరి వారిని ఎవరు కాపాడాలి, వాళ్ళు ఏమైపోవాలి, దీని గురించి మీరు ఏమంటారు? మేము ఇక్కడ స్థానికంగా ఉన్నాము. మేము తిరుగుతూ ఉంటే మరి ప్రజలు అడుగుతా ఉన్నారు, మాకు మీరన్నీ వచ్చేది కనబడుతున్నారు కానీ ప్రభుత్వం నుంచి స్పందన వస్తలేదు. మేము కూడా అధికారులను అడిగినవి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏవి, ఇక్కడ మీరు చేస్తున్న చర్యలు ఏమైనా అడుగుతుంటే కూడా వాళ్ళ నుంచి మేము ఏం చేయలేకపోతున్నారు, స్పందన వస్తలేదని చెప్పి వాళ్ళు అధికారులు చెప్తా ఉన్నారు. డిఎస్పీ మాట్లాడినాం, ఆర్డీఓకి మాట్లాడినాం, వాళ్ళేమో స్పందన వస్తలేదు సార్, మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కళ్యాణి వాగు ఇట్లా పొంగి పొర్లుతా ఉంది. ఉదయం నుంచి వాళ్ళు ఇంటి గోడ మీద, చిన్న గోడ ఉంటే ఆ పిట్ట గోడ మీద కూర్చొని కాపాడండి అని చెప్పి వాళ్ళు అర్థిస్తా ఉన్నారు. ఇంకా తాండాలలో అయితే ఇంతమంది చనిపోయారు ఇంకా తెలియడం లేదు. మాకు పశువులు కొట్టుకుపోయినాయి, బర్రెలు, మేకలు ఇవన్నీ కూడా కొట్టుకుపోయినాయి. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి స్పందన కనబడతలేదు. సురేందర్ గారు, అంటే ఇంకా వాతావరణ శాఖ ఇంకా 4 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరి ప్రస్తుతం ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇంకా 4 రోజుల్లో ఈ వరదల ప్రవాహం ఏ విధంగా ఉండబోతుంది? అంటే ప్రజలను మరి ప్రభుత్వం ఏ విధంగా కాపాడుతుంది? ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అంటారు? ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని, ఎందుకంటే వర్షాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కంటిన్యూ వర్షం పడతా ఉంది. ఇంకా ఇప్పుడు మా ముందట ఉండే పెద్ద వర్షం అనేది వరదలు వస్తా ఉన్నాయి. మెయిన్ రోడ్ కూడా అన్ని బ్లాక్ అవుతా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఏమీ స్పందన కనట్లేదు. ఆ భగవంతుడే కాపాడాలి ప్రజలను కానీ భగవంతుని కోరుతున్నాం. ఇప్పటికైనా వర్షాలు తగ్గాలని. ఎందుకంటే ఈ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వాళ్ళు తీసుకుంటున్న చర్యలు కూడా కనబడట్లేదు. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, అధికారులకు కావచ్చు, మంత్రులకు కావచ్చు. ఫోన్లు చేస్తే ఏం జరుగుతలేదు. మాకు తాండాల నుంచి ఫోన్లు చేస్తారు. అన్న ఈ మంత్రులేమో చిన్న దానికి హెలికాప్టర్లు తీసుకొని పోతారు, మేము ఇక్కడ చచ్చిపోతున్నామంటే వస్తలేరు. మాకు గతంలోనేమో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకున్నది, ఇప్పుడే మమ్మల్ని ఎవరు చూసేటోళ్ళు లేరు. వాళ్ళకి హెలికాప్టర్లు ఏమంటే ఎవరో మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారంట, ఆమె చెప్పిందంట హెలికాప్టర్లు లేరు మాకు. అక్క మేడం మీరేమో తిరగడానికి హెలికాప్టర్లు ఉన్నాయి కానీ మమ్మల్ని కాపాడడానికి హెలికాప్టర్ లేవా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. నేను కాదే, వాళ్ళు వాయిస్ రికార్డు కూడా ఉంది. వాళ్ళు ప్రజల నుంచి వస్తున్న స్పందన అది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మేల్కొని ఈ ప్రజలను కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే రైట్. సురేందర్ గారు మాతో ఫోన్ లైన్లో స్పందించినందుకు థ్యాంక్ యూ.